హాయ్ ఫ్రెండ్స్, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ ధమాకా 10 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసుకుంది. బాలీవుడ్ అతి తక్కువ టైంలో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సినిమాలో ఒకటిగా నిలిచింది. సినిమా షూటింగ్ అంటే మాటలు కాదు, ఎంతో ఖర్చు, టైంతో కూడుకున్న వ్యవహారం. నటీనటుల డేట్స్లు కుదరాలి, లొకేషన్స్ దొరకాలి, 24 విభాగాల టెక్నీషియన్స్ సపోర్ట్ ఉంటేనే షూటింగ్ పూర్తి కావడానికి నెలల టైం పడుతుంది. అందులోనూ యాక్షన్ సినిమా తీయాలి అంటే తప్పకుండా సగం ఏడాదైనా టైం కావాల్సిందే. రాజమౌళి లాంటి డైరెక్టర్ అయితే సినిమా తీయడానికి 4-5 ఏళ్ళు టైం తీసుకుంటాడు. కానీ బాలీవుడ్ మూవీ ధమాకా షూటింగ్ మాత్రం పట్టుమని 10 రోజుల్లోనే పూర్తయింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని సింగిల్ షెడ్యూల్లో కేవలం 10 రోజుల్లోనే కంప్లీట్ చేసి రికార్డ్ క్రియేట్ చేశారు. 2021లో రిలీజ్ అయిన ఈ బాలీవుడ్ మూవీలో కార్తిక్ ఆర్యన్, మృణాల్ ఠాకూర్ హీరోయిన్లుగా నటించారు. అమృత సుభాష్ కీలక పాత్ర పోషించింది. 2020 డిసెంబర్ 14న ఈ మూవీ షూటింగ్ మొదలైంది. డిసెంబర్ 24 రోజు ఈ షూటింగ్ కంప్లీట్ అయినట్టు సినిమా యూనిట్ ప్రకటించింది. ఇక ఈ సినిమా షూటింగ్ 90% ముంబైలోని ఓ 5 స్టార్ హోటల్లో షూట్ చేశారు. ఆ టైంలో కోవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో షూటింగ్ పూర్తయ్యే వరకు దాదాపు 300 మంది ఆర్టిస్టులకు హోటల్లోనే వసతి కల్పించారు. షూటింగ్ పూర్తయ్యే వరకు వారిని బయటకు పంపించలేదు, కొత్త వారిని లోపలికి రానివ్వలేదు. 2 యూనిట్లతో సినిమాలను షూట్ చేశారు. సినిమాలోని కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ను మాత్రమే అవుట్డోర్లో షూట్ చేశారు. అది కూడా ఒక్క రోజులోనే ఆ ఫైట్ సీక్వెన్స్ షూటింగ్ని కంప్లీట్ చేశారు. 10 రోజుల్లోనే షూటింగ్ను కంప్లీట్ చేసిన పోస్ట్ ప్రొడక్షన్కు మాత్రం 4-5 నెలల టైం తీసుకున్నారు. బాలీవుడ్ హిస్టరీలో అతి తక్కువ రోజుల్లోనే షూటింగ్ను కంప్లీట్ చేసుకున్న సినిమాల్లో ఒకటిగా ధమాకా రికార్డు క్రియేట్ చేసింది. ఇఫీలోనూ ఈ మూవీని స్క్రీనింగ్ చేశారు. కోవిడ్ కారణంగా థియేటర్లను స్కిప్ చేస్తూ డైరెక్ట్గా ఓటీటీలోనే ఈ మూవీ రిలీజ్ అయింది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో ఈ మూవీ అందుబాటులో ఉంది. ధమాకా సినిమాలో అర్జున్ పట్నాయక్ అనే జర్నలిస్ట్ పాత్రలో కార్తిక్ ఆర్యన్ నటించాడు. ఆ రోజు అర్జున్కు టెర్రరిస్టుల నుంచి ఓ కాల్ వస్తుంది. బాంద్రా ఓర్లీ బ్రిడ్జ్ను పేల్చివేస్తామని బెదిరిస్తారు. టెర్రరిస్టులతో జరుగుతున్న సంభాషణను తన ఛానల్ టీఆర్పీ రేటింగ్ కోసం అర్జున్ ఉపయోగించుకుంటాడు. అసలు ఆ కాల్ చేసింది ఎవరు? అర్జున్ నుంచి సౌమ్య పట్నాయక్ ఎందుకు విడాకులు తీసుకుంది? అర్జున్ స్టూడియోలోనే బాంబు పెట్టారనే నిజం ఎలా బయటపడింది? ఈ ప్రమాదం నుంచి అర్జున్ ప్రాణాలతో బయటపడ్డా లేదా అన్నదే ఈ మూవీ కథ. బాలీవుడ్లో జెర్సీ, గుమ్రా, అంక్ మిచోలి, పిప్పాతో చాలా సినిమాలు చేసింది మృణాల్ ఠాకూర్. అవేవి ఆమెకు విజయాన్ని తెచ్చిపెట్టలేకపోయాయి. అక్షయ్ కుమార్ సెల్ఫీలో ఐటెం సాంగ్ చేసింది. బాలీవుడ్లో ఐరన్ లెగ్గా పేరు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ టాలీవుడ్లో మాత్రం లక్కీ స్టార్గా వెలుగొందుతోంది. సీతారామం మూవీతో తొలి అడుగులోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ని అందుకుంది. గత డిసెంబర్లో రిలీజ్ అయిన హాయ్ నాన్నతో మరో విజయం ఆమె ఖాతాలో పడింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ మూవీ చేస్తోంది. ఏప్రిల్ 5న ఈ మూవీ రిలీజ్ కానుంది. పరశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.